నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భారత్ సమ్మిట్ ప్రధానంగా ఏ ఉద్దేశంతో పెట్టారు, సో ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? సమృద్ధ భారత్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. ఆ సంస్థ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే సంస్థ అది. ఆ సంస్థ ఒక విస్తృతమైనటువంటి ఆలోచనతోటి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రోగ్రెసివ్ థింకర్స్, ప్రోగ్రెసివ్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఒక జస్టిస్ కొరకు పోరాటం జరుగుతూ ఉంది. స్వేచ్ఛ, సమానత్వము, మానవత్వం వీటి మీద ఒక సెషన్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సౌభ్రాతృత్వం, ప్రోగ్రెసివ్ అంటే అడ్వాన్స్మెంట్ వాళ్ళ మీద చర్చ. దాంట్లో భాగంగా డిఫరెంట్ వేదికల ద్వారా ఈరోజు ఇప్పుడు జరుగుతూ ఉంది 10:30 నుంచి మహిళా సాధికారత మీద జరుగుతూ ఉంది. దాని తర్వాత యువజన సబ్జెక్ట్ మీద, దాని తర్వాత సామాజిక న్యాయం మీద, ఈ రకంగా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ప్రపంచంలోని ఆ సబ్జెక్టుకు సంబంధించిన మేధావులందరూ కూడా పాల్గొని ఓ చర్చ చేస్తారు. ఈ చర్చలన్నింటినీ క్రోడీకరించుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు. ఆ రెజల్యూషను విల్ బికమ్ ఏ హైదరాబాద్ రెజల్యూషన్ 2025 అవుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరగడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రపంచ దేశాల్లోని అనేక మంది ఏదైతే ప్రోగ్రెసివ్ యాక్టివిస్ట్ వచ్చినారో వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారో అన్నది దీని యొక్క సారాంశం. దానిలో భాగంగానే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రోగ్రెసివ్ థింకర్స్కు, ప్రోగ్రెసివ్ ఆలోచనలకు, స్వేచ్ఛకు, సమానత్వానికి, మానవత్వానికి, లేదా మహిళా సాధికారతకు ఏదైతే కేంద్ర బిందువుగా పనిచేస్తున్నటువంటి సంస్థ, వ్యవస్థ, రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ఆ కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రెండు కూడా కలిసి కాంబినేషన్ తోటి చేస్తున్నటువంటి కార్యక్రమం. డెఫినెట్గా ఈ 2 రోజుల సెషన్ అనేది ఒక మహత్తరమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి నమ్మకం, విశ్వాసంతో కొనసాగుతాము. సంపత్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభకు పెడతా ఉన్నది, ప్లాన్ చేసింది. సో రజోత్సవ పేరుతోటి తెలంగాణ 10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసినటువంటి సేవలు కావచ్చు, ఈ 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడం కావచ్చు, దీని మీద రేపు కేసీఆర్ స్పీచ్ ఉండబోతున్నది. ఆ స్పీచ్ తర్వాత రాజకీయ మార్పులు జరగబోతున్నాయనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. ప్రధానంగా కేటీఆర్ కూడా అదే అంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ సభ తర్వాత ఏం మార్పు ఉండబోతుంది? ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు అవుతున్నాయి అనేది మీరే చూస్తూ ఉన్నారు. గ్రామాలకు పోతే తెలుస్తుంది, ఫామ్ హౌస్లో ఉంటే తెలియదు. ఒకటి. రెండవది, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం అది ఉంది. ఎస్, బరాబర్ ఉంటుందండి. 5 ఏళ్ల కొరకు వచ్చినటువంటి ప్రభుత్వం, దాంట్లో ఇంతవరకే పూర్తిగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి చెరబట్టేసారు ఆర్థిక వ్యవస్థను. అటువంటి పరిస్థితుల్లో కూడా పొదుపుగా ఆర్థిక వనరులను సమకూర్చుకొని ముందుకు పోతున్న విధానము ఈ రోజు వరకు అయితే అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు పరుస్తూనే ముందుకు పోతుంది. ఏదన్నా ఒకవేళ అసంతృప్తి ఉంటే కేసీఆర్ కుటుంబంలో ఉండొచ్చు, ఎందుకంటే అధికారంలో ఉండి అధికారం కోల్పోయి అడ్డగోలుగా సంపాదించుకుంటే అది లేదని అంతకుమించి ఏముండదు. ఇటువంటి డైలాగులు, ఇటువంటి వాతావరణం, ఇటువంటి జిమ్మికులు, ఇటువంటి హైప్ క్రియేట్ చేయడాలు, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లు టీఆర్ఎస్కు, కేటీఆర్కు సర్వసాధారణము. దాంట్లో భాగంగానే ఏదో 27 ఏదో అవుతుంది, భూమి బద్దలవుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.